పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలంటే ఏం చేయాలి? సో, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ పొందడానికి టోటల్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఈ ట్యూబ్స్‌ని కుట్టించుకోవడం. దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న ట్రీట్మెంట్. దీంట్లో సక్సెస్ రేట్స్ చాలా తక్కువుంటాయండి. అండ్ సర్జరీ చేసిన తర్వాత కూడా చాలామంది ఫెయిల్యూర్ అంటే మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేసుకోవడం, బ్లాక్స్ కనపడుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ట్యూబ్‌లో రావడం. ఇవన్నీ రీజన్స్‌కి ఈ మధ్య కాలంలో దీనికంటే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తున్న ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనకు ట్యూబ్స్‌తో అవసరం లేదు. డైరెక్ట్‌గా అండాశయాల నుంచే మనం ఎగ్స్‌ని బయటకి తీసి, హస్బెండ్ కణాలను వేసి, పిండం తయారు చేసి, పిండంని గర్భసంచిలోకి మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో, మనం చేసే ప్రొసీజర్‌లో ఎక్కడ కూడా ట్యూబ్‌కి అవసరం ఉండదు. ఎవరు అందరికీ ఐవీఎఫ్ఏ చేయాలా? అంటే నేను చెప్పే ట్యూబల్ రీకెనలైజేషన్ వెళ్ళకూడదా అంటే కొన్ని పర్టిక్యులర్ ఇండికేషన్స్ అండి. మీకు ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి 4 ఇయర్స్ కంటే ఎక్కువ దాటిపోయింది. లేదా మీకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ సిజేరియన్ టైమ్‌లోనే జరిగిపోయింది. పామరాయిస్ అన్న టెక్నిక్ ద్వారా. ఇలా ఏమన్నా జరిగి ఉంటే మాత్రము రీకెనలైజేషన్ ఆపరేషన్‌కి వెళ్ళడం బదులు మీరు ఐవీఎఫ్ లాంటి ఆప్షన్ మీరు చూజ్ చేసుకున్నట్టయితే మీ సక్సెస్ రేట్స్ ఆల్‌మోస్ట్ 60% టచ్ అయ్యే అవకాశాలుంటాయి.